శాఖలో భారత నావికాదళం ఆధ్వర్యంలో మిలన్ 2024 నిర్వహిస్తున్నారు. ఈ నెల 27 వరకు రెండు దేశాల్లో ఈ ఉత్సవం కొనసాగుతుంది. మిలన్ అంటే కలయిక అని అర్థం. ప్రపంచంలోని తీర ప్రాంత దేశాలన్నీ ఒకే చోట కలవడం ఈ మిలన్ ప్రత్యేకత. 1955 అండమాన్ నికోబార్ దీవుల్లో 4 దేశాలతో ప్రారంభమైన మిలన్లో ఇప్పుడు 50 వరకు దేశాలు పాల్గొంటున్నాయి. 2022లో మిలన్ 11వ ఎడిషన్కి ఆతిథ్యం ఇచ్చిన విశాఖ 12వ ఎడిషన్ కూడా తన సాగర తీరంలో ఆతిథ్యమిస్తోంది. నేవీ విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇవాళ నుంచి ఈ నెల 23 ఫిబ్రవరి వరకు హార్బర్ ఫేజ్, 24 నుంచి 27 వరకు సీ ఫేజ్లో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. 21, 22 తేదీల్లో కార్యక్రమాలకు ఉపరాష్ట్రపతి, కేంద్ర రక్షణ శాఖ మంత్రితో పాటు ముఖ్యమంత్రి హాజరవుతారు. దీంతో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు. ఈశ్వర్, ఎలా సాగుతోంది మిలన్ 2024? స్నేహం, ఐక్యత, సహకారం ఈ 3 అంశాల థీమ్తో మిలన్ 2024 జరుగుతుంది. సాధారణంగా ఇట్లాంటి విన్యాసాలు చాలా రేర్గా జరుగుతుంటాయి. భారతదేశం తన శక్తియుక్తుల్ని, తన బలగాన్ని ప్రదర్శించేందుకు ఒక అద్భుతమైన వేదికగా దీన్ని మలుచుకుంటూ ఉంటుంది. ఈసారి దాదాపు 50 దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. వాస్తవానికి 2010లో కేవలం 8 దేశాలు మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేశాయి. 2016లో అవి 16 దేశాలు అవగా 2024కు వచ్చేసరికి దాదాపు 50 దేశాలు, అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు వియత్నాం లాంటి నావికాదళ బలమైన దేశాలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ప్రధానంగా ఇటీవల కాలంలో భారత నావికాదళ శక్తి ప్రపంచానికి తెలియజెప్పే విధంగా చాటి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏసియా పసిఫిక్ ఈ మార్గంలో ఈ తీరంలో పెద్ద ఎత్తున భారత నావికాదళాన్ని శక్తి సామర్థ్యాలను పెంచుకుంటూ వస్తుంది. స్వదేశీ పరిజ్ఞానంతో ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి ఏదైతే ఎయిర్ప్లేన్ని క్యారీ చేసే పెద్ద ఎత్తున యుద్ధ నౌకలను కూడా సిద్ధం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇట్లాంటి విన్యాసాలతో ప్రస్తుతం విశాఖ తీరం అందంగా అలరారుతోంది. యుద్ధ విమానాల ప్రదర్శనలు, అలాగే సైనికుల విన్యాసాలతో పెద్ద ఎత్తున సాగర్ తీరం అద్భుతమైన విన్యాసాలకు వేదికగా మారిందని చెప్పాల్సిన సందర్భంగా అయితే కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్. ఓటో స్టూడియో.